ఇప్పుడు 1 న్యూ అని చెప్పి మనం పాయింట్ తీసుకున్నాం కదా, ఒక స్టెప్ వెనక్కి వెళ్ళి ఇక్కడ బేస్ షిఫ్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. బేస్ షిఫ్ట్ అనే ఆప్షన్ కనిపించిందా? బేస్ షిఫ్ట్లోకి వెళ్ళి ఇక్కడ 3 చుక్కలు నొక్కి, 3 చుక్కలు కాదు, క్యాలిక్యులేట్ ఉందా, క్యాలిక్యులేట్ నొక్కి ఇక్కడ ఈ సింబల్ ఉందా, 3 గీతలు, 3 గీతల సింబల్లోకి ఇప్పుడు నువ్వు తీసుకున్న పాయింట్ 1 న్యూ అని ఉందా, 1 న్యూలోకి వెళ్ళి ఇప్పుడు నువ్వు 1 న్యూ అనే పాయింట్ ఏంటిదయ్యా అంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు బేస్ పాయింట్ తీసుకున్నావు చూడు, ఆ బేస్ పాయింట్ ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు వచ్చినప్పుడు ఆ బేస్ పాయింట్ని నువ్వు 1 న్యూ అని చెప్పి తీసుకున్నావు. ఆ తీసుకున్న బేస్ పాయింట్ని మళ్ళీ ఓకే కొట్టావు. ఓకే కొట్టి ఇక్కడ క్యాట్ సింబల్ ఉంది కదా, క్యాట్ సింబల్ నొక్కుతావు. క్యాట్ సింబల్ నొక్కిన తర్వాత మ్యాప్ ఓపెన్ అయింది. మ్యాప్ ఓపెన్ అవ్వగానే నేను ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు 2 బేస్ షిఫ్ట్ అని పేరు సెట్ చేసుకున్నా గుర్తు కోసం. ఈ 2 బేస్ షిఫ్ట్ అనే నేమ్ని నేను గుర్తు కోసం పెట్టుకున్న బేస్ నేమ్ని ఓకే కొట్టాను. కొట్టి మళ్ళీ ఓకే కొట్టి యాక్సెప్ట్ కొట్టాను. ఎస్, యాక్సెప్ట్ బేస్ షిఫ్ట్ పారామీటర్స్, ఎస్. ఇప్పుడు మొత్తం సెట్ అయిపోయింది. వెనక్కి వెళ్తాను, ఒక ఆప్షన్ వెనక్కి వెళ్ళి మళ్ళీ మ్యాప్ సర్వేలోకి వెళ్ళి ఒకసారి నేను చెక్ చేసుకుంటాను. సింక్ అయిందో లేదో అనేది చెక్ చేసుకోవాలన్నమాట. మన ఓల్డ్ పాయింట్ ఉంటుంది కదా, ఒక ఓల్డ్ పాయింట్ దగ్గరికి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ 1 అనేది నాకు బాగా గుర్తుంది. ఆ 1 అనే పాయింట్కి స్టేక్ అవుట్ పెట్టేసి క్యాట్ సింబల్లోకి వెళ్ళేసి ఈ సింబల్ తీసుకొని 1 అనే పాయింట్లోకి వెళ్ళి స్టేక్ అవుట్ కొట్టేస్తాను. ఆ 1 దగ్గరికి వెళ్ళి కరెక్ట్గా తీసుకున్నానా లేదా చెక్ చేసుకుంటాను. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఎన్ అనే సింబల్ ఉంది కదా, ఇక్కడ ఎన్ 49 నార్త్ 49 ఈస్ట్ 22 మీటర్స్ అని ఉంది కదా, మనకి అలా ఉంటే అర్థం కాదు, మనకి ఇలా ఉంటే చాలా ఈజీగా ఉంటుంది. ఏంటి అంటే ఎన్ అనేది సన్ అని పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుకి 47 మీటర్స్ వెళ్ళండి, రైట్కి 26 మీటర్స్ వెళ్ళండి అని చూపిస్తుంది కదా, దాన్ని బట్టి మనం కరెక్ట్గా స్టేక్ అవుట్ పాయింట్స్ అనేది తీసుకుంటూ ఉండాలి. అట్లా మనకి ఈజీగా ఉంటుంది. ఓకే.